సదాకాలం ప్రతి స్తోత్ర మహిమలు మీకే కలుగునుగాక. ఓ సర్వేశ్వర, ఈ దినమైన ఈ రోజున బాసర మహోత్సవం జరుపుకుంటున్న ఈ బిడ్డలని, ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్దించి వీరు చేస్తున్న ప్రతి పనిలో తోడి ఉండి ముందుకు నడిపించే విధంగా అనుగ్రహించమని, ఆశీర్దించమని, వీరి యొక్క ఆశ కోరికలు నెరవేర్చే విధంగా అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజున ఈ బిడ్డని నామకరణం చేస్తున్నా. వీరి కుటుంబకులు, వీరి భార్య భర్తలని దాంపత్య జీవితంలో ఎటువంటి సైతాను సోదరుల పడలేక నీ యొక్క కృప కాపుదల్లో ఉంచి ముందుకు నడిపించే విధంగా అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే దేవ, ఈ గృహంలోని నీ యొక్క బంగారస్తులతో స్వస్థపరిచి ఎటువంటి అపాయం లేకుండా ఉపాయం కలిగించి ఆ బిడ్డలని మంచి బుద్ధి జ్ఞానము దయచేసి వారు చేపట్టే తలంపులు నెరవేర్చే విధంగా అనుగ్రహించమని, ఆశీర్దించమని నేను ప్రార్థిస్తున్నాము దేవా. వీరి బిడ్డలకి ఎటువంటి సైతాను సోదరుల పడలేక మంచి జ్ఞానంతో నింపి, మంచి ప్రవర్తనతో నింపి ముందుకు నడిపించే విధంగా అనుగ్రహించమని, ఆశీర్దించమని నేను ప్రార్థిస్తున్నాము దేవా. ఈ రోజున నామకరణం చేస్తున్న ఈ బిడ్డని నీ యొక్క కృప కాపుదల్లో ఉంచి నీ యొక్క అడుగుజాడలు నడుచుకునే భాగ్యాన్ని కలిగించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్టు అప్పులు మీరు మన్నించండి. మమ్మ సాధని అందుకు ప్రవేశింపక కీళ్ళను మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరి అమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు, స్త్రీల ఆశపల్లి వారు మీరే, మీ గర్భలముకు చేసు ఆశపల్లి వారు పరిశుద్ధ మరి అమ్మ సర్వేసిని యొక్క మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక, ఆదిలోకి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాల స్తుతి స్తోత్ర మహిమలు మీకే కలుగును గాక. అప్పుడే పువ్వులు పువ్వులు అంకిత సగర్ దప్పకొచ్చి సగర్ద అప్పిరి దప్పగా ನೋಡಿ ఆర్డర్ అప్పుడే కాదు అప్పుడే కాదు నామకరణము అఖిరా రాయ్ గా నామకరణం చేస్తున్నారు. ఈ బిడ్డనికి ఆ దేవదేవుడు ఆరోగ్యాలు ప్రసాదించి మంచి జ్ఞానం చేసి అతని యొక్క కృపా కాపుదల ముందుకు నడిచే విధంగా అనుభవించమని, ఈ కుటుంబ దాంపత్య జీవితంలో ఈ బిడ్డనికి అద్భుత వరాలు పొందరించాలని, ఉన్నతమైన స్థానాన్ని కల్పించే విధంగా మంచి బుద్ధిని జ్ఞానాన్ని ధరించమని, తాను చేపట్ట ప్రతి పనిలో తోడి ఉండి కృపా కాపుదల ఉంచమని ప్రార్థిస్తూ ఈ బిడ్డని అఖిరా రాయ్ గా నామకరణం చేస్తున్నారు. కొప్పల అఖిరా రాయ్, కొప్పల అఖిరా రాయ్, కొప్పల అఖిరా
alias Gambira. అఖిరా రాయ్గా నామకరణం చేశారు. వెళ్ళు లాస్ట్ అక్కడికి వెళ్ళు. అంకిత 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 సగోడు సొబ్బులే సడతలో ఫోటోలు చూపించు. గొప్పల రవీంద్ర అంకిత ద్వితీయ కుమార్తెకు అఖిరా రాయ్గా నామకరణం చేస్తున్నారు. ఆ బిడ్డను దేవాదేవుడు ఆశీర్వించి దీవించాలని వీరి యొక్క గృహానికి వీరి యొక్క కుటుంబానికి మీ యొక్క బంగాళాస్తంతో స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అఖిరా రాయ్ అఖిరా రాయ్ అఖిరా రాయ్గా నామకరణం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. అఖిరా రాయ్ అతనికి ఎక్స్పీరియన్స్ 5.7 కి తగ్గించుకోవాలి. మీలాగే చాలా మెడిసిన్స్ తీసుకునేవారు. బట్ నౌ అడ్వాన్స్ టెక్నాలజీ పాప పెట్టుకుని అన్న
బాబా రండి మీరు బాబా టైం ఊటన్నది బాబా ఇలా బొగ్గ దగ్గర పెట్టుకోండి కనిపించట్లేదు నాకు కనిపించలేదు మమ్మీ ఇటు బాబా అమ్మా దీని కింద కూర్చోమ్మా అక్కిరా పండు ఇటమ్మా బాబు మన ఇద్దరు ఎత్తుకొని తిని బాగా తీసి మ్యాచ్ మదే మన ఫోటో తీసుకొచ్చా బాయా ఎక్కడ ఉంటుంది బాబా బాబు దా